కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఎన్ఓసి ఇచ్చేశారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇది ఎలాగంటే మొన్న జరిగినటువంటి మంగళగిరిలో జన సైనికుల విస్తృత స్థాయి సమావేశానికి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇంకా నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, పార్టీ పెద్దలందరూ వచ్చి జన సైనికులకి, పార్టీలో ముఖ్య నాయకులకి దిశానిర్దేశం చేయడం జరిగింది, మనందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పాపం పంతం నానాజీ గారు ఒక రకంగా చెప్పాలంటే బిక్కుమంటూ వెళ్ళాడు ఆయన. ఎందువల్లంటే గతంలో ఆయనకి అక్షంతలు పడ్డాయి. రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక ప్రొఫెసర్ మీద, ఒక ఎస్సీ ప్రొఫెసర్ మీద ఇలాగే ఇతను ఇరుచుకు పడితే, డైరెక్ట్ సీన్లోకి వెళ్ళి ఇరుచుకు పడితే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఇతను మందలించడం జరిగింది. ఆ సమయంలో నానాజీ గారు కొంతకాలం స్తబ్దుగా ఉండిపోయాడు, సైలెంట్గా ఉండిపోయాడు. ఆయన పైన చేసుకుంటూ మీడియాకి దూరంగా, వివాదాలకి చాలా దూరంగా అతను అలా గడుపుతూ ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని నీకు దమ్ముంటే కడప జిల్లాను విడిచిపెట్టేసి నువ్వు రా, కాకినాడ వచ్చి పోటీ చేయి అట్ వాంచత్ అని చెప్పేసి ఇతను తనదైన శైలిలో విరుచుకుపడటమే కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఏకవచనంతో అతను కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడేసాడు. అది పెద్దగా వైరల్ అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. అది సరిగ్గా ఇదే సమయంలో మీటింగ్ వచ్చి పడింది. అయ్యి బాబోయ్, నలుగురిలో ఇతను ఏంటి, మన పార్టీ సంస్కృతి అది కాదు, మనం బూతులు తిడితే మనకే వైసీపీ వాళ్ళకి తేడా ఏముంటుంది, మీరు విమర్శించండి కానీ ఇలాగా అని చెప్పేసి ఏమన్నా అతను గట్టిగా మందలిస్తాడేమో, ముట్టికాయలు వేస్తాడేమో అని చెప్పేసి బిక్కుమంటూ వెళ్ళినటువంటి నానాజీ గారికి పెద్ద బలం వచ్చేసింది. 1000 ఏనుగుల బలం వచ్చేసింది అతనికి. ఎలాగా అతను చాలా చక్కగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని చాలా బాగా మాట్లాడాడు. అతను ఏమన్నాడంటే, నానాజీ గారు ఆ విధంగా మాట్లాడటం తప్పే కానీ తప్పు కాదు. 2 రకాలుగా చెప్పాడు అతను. తప్పే కానీ తప్పు కాదు అన్నాడు. ఎందుకు అలాగన్నాడంటే, తప్పే అని ఎందుకన్నాడంటే అతను ఎంతైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి, ముఖ్యమంత్రి చేసాడు కాబట్టి, స్టేట్ లీడర్ కాబట్టి, ఓ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి మరి అతన్ని విమర్శించవచ్చు, పార్టీ పరంగా, విధానపరంగా, పాలసీ పరంగా విమర్శించవచ్చు. కానీ ఆ విధంగా విమర్శించడం తప్పు అనేసి, తప్పు కాదు అని ఎందుకన్నా దానికి కూడా అతను వివరణ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు హయాంలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళని అదే కాకినాడలో మమ్మల్ని ఎన్ని మాట్లాడినారు, ఇంతకంటే దారుణంగా మీరు మాట్లాడారు కదా, మా జన సైనికుల్ని ఇంతకంటే దారుణంగా మీరు మానసికంగా వేధించారు, హింసించారు కదా, మా మహిళలను కూడా రోడ్డు మీద మీరు తీసుకొచ్చారు కదా, మరి అప్పుడేంటి, అప్పుడేమైపోయింది మీకు, ఇప్పుడేంటి ఊరికే మా నానాజీ గారు ఏదో ఇంతప్పుడు విరుచుకుపడిపోతున్నారని చెప్పేసి దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ తప్పు కాదని 2 రకాలుగా కూడా ఆయన సమర్థిస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు నానాజీ గారికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అయితే ఇక్కడ మనం దీని మీద విశ్లేషణ చేసుకుంటే, కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ అంశం పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాటలు ప్రభావం ప్లస్ ఉంది, మైనస్ కూడా ఉంది. ప్లస్ అని ఎక్కడ అని నేను జోడించానంటే, ఈ పదం ఎందుకు ఉపయోగించానంటే, జన సైనికుల్లో ఆయన అన్న మాటలు, పవన్ కళ్యాణ్ గారు నానాజీ గారికి ఇచ్చిన ప్రోత్సాహంతో జన సైనికుల్లో బలం వచ్చింది. ఓకే, ప్రతిపక్షమైనటువంటి వైసీపీ వాళ్ళని మనం ఎలాగైనా ఎదుర్కోవచ్చు, వాళ్ళని ఎలాగైనా మనం దాడి చేయొచ్చు, వాళ్ళు ఇష్టం మాట్లాడుతూ ఉంటే ఈ అంబటి రాంబాబు, పేరు నాని, కొడాలి నాని, ఈ రకరకాలతో పాటు ఇంకా కింది స్థాయి, గల్లీ స్థాయి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదిక ఇష్టం మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరికీ నోటికి తాళం వేయొచ్చు. భలేగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. నానాజీ గారిని సమర్థిస్తే అందరినీ సమర్థించినట్టే. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గంలో జన సైనికులు అందరికీ పెద్ద బలం వచ్చిందని చెప్పేసి వాళ్ళలో ఒక ఉత్సాహం వచ్చింది, పార్టీలో ఒక ఊపు వచ్చింది. రేపొద్దున వైసీపీ వాళ్ళు చిన్న చితక స్థాయి కానీ పెద్దోళ్ళే కదా, ఇప్పుడు నేను పేర్లు ఎత్తుకునే పెద్దోళ్ళే కాకుండా గ్రామ స్థాయి వాళ్ళు ఎవరన్నా ఏదైనా వీడియోలో ఏదైనా అన్నా కానీ స్ట్రాంగ్గా వీళ్ళు కౌంటర్ ఇచ్చేస్తారు. ఇంచేతంటే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని దండిస్తారేమో, శిక్షిస్తారేమో, యాక్షన్ తీసుకుంటారన్న భయం లేకుండా వీళ్ళు శిక్షించగలరు. వాళ్ళ నోటికి తాళం వేసే బలం జన సైనికులైతే ఉంది, అందులో అనుమానం అయితే ఏమీ లేదు.
ఇంకా టీడీపీకే తక్కువ ఆ బలం. జన సైనికులు బ్రహ్మాండంగా ఉంది. వైసీపీని ఢీకొనే సత్తా ఒక జన సైనికులు మాత్రం ఉంది. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. సో ఆ విధంగా ప్లస్. ఇక మైనస్ అని ఎక్కడ అంటున్నానంటే నేను, ఇది మిశ్రుడయ్యే అవకాశం ఉంది. నానాజీ గారు తనదైన శైలిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో ఏదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన పాపం గోదావరి జిల్లా చెందిన వ్యక్తి, మాయామర్మం తెలియని వ్యక్తి. ఎవరినైనా ఆ విధంగా మాట్లాడతాడు, మళ్ళీ అంటే మర్చిపోతాడు. మంచి వ్యక్తి. అయితే ఈ సంస్కృతి సాంప్రదాయం ఇది ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా తిట్టారో వాళ్ళందరికీ ఈ విధమైనటువంటి సర్టిఫికేట్ వస్తుంది, ఈ విధమైనటువంటి మైలేజీ పార్టీలు వస్తుందని చెప్పేసి ఒక ఇంటర్నల్గా ఒక ప్రచారం, ఒక ప్రోత్సాహం ఇంటర్నల్గా మొదలయ్యి ప్రతి ఒక్కడు కూడా ఈ పంచాంగాన్ని మొదలు పెడతారు. జస్ట్ లైక్ వైసీపీ పార్టీలాగా అయిపోద్దేమో అని భయం. ఎందుకంటే వైసీపీలో కూడా అదే. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే బాగా తిడతారో వాళ్ళకి పదవులు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైతే వల్గర్గా మాట్లాడతారో వాళ్ళని అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టడం, ఇది వైసీపీ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ వీళ్ళకి ఎక్కడికి వచ్చేస్తుందో, ఒకవేళ ఆ స్ట్రాటజీ కానీ వచ్చేస్తే వైసీపీతో కూడా సమానం అయిపోతారని చెప్పేసి విశ్లేషకుల యొక్క అనుమానం, భయం కూడా ఉంది. జన సైనికులు అభిమానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు బయటికి రారు. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ అభిమానం, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలంటే చాలా అభిమానం వాళ్ళకి. పోలింగ్ బూత్లో తొలిసారిగా వచ్చేసి ఫస్ట్ గాజు గ్లాసుకి ఓటేసి వెళ్ళిపోతారు వాళ్ళు రోడ్డు ఎక్కరు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేవాళ్ళు. ఈ రాష్ట్రంలో చాలామంది అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మానసికంగా ఈ నానాజీని సమర్థించడం అనే దాని విషయంలో కాస్త భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇంచేతంటే రేపొద్దున ఈ సాంప్రదాయం పెరిగిపోద్ది, ప్రతి ఒక్కడు పేటరైపోతాడు, ఈ కలరు పార్టీ మీద పడిపోతుంది. ఇది కూడా వీళ్ళు కూడా ఇలా బూతులు తిడుతున్నారు, ఇక వైసీపీకి వీళ్ళకి తేడా ఏముందని చెప్పేసి ఇందులో కూడా ఓ పేరు నాని లాంటోడు, ఓ కొడాల నాని లాంటోడు, ఓ వల్లభనేని వంశీ లాంటోడు ఎందులో కూడా సిద్ధమైపోతారేమో. రేపొద్దున కామన్ మ్యాన్ జడిసిపోతారేమో, కామన్ మ్యాన్ బెదిరిపోతారేమో. పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు మంట కడిపేసాడన్న ప్రచారం వచ్చేస్తుందేమో అని చెప్పేసి నిజమైన పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఏమీ ఆశించకుండా అభిమానించే అభిమానులు అయితే ఈ విషయంలో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు నానాజీ గారికి ఎన్ఓసి ఇచ్చినటువంటి విషయం ప్రభావం ఎంతవరకు ఉంటుందని మనం కొంతకాలం వేచి చూడాలి. థ్యాంక్ యూ.